శాంతమ్మ వేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారం కీర్తి స్టోర్ రూంలో తన గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపరేషన్లో మునిగిపోయింది. వీణకి మాత్రం కీర్తిని అందరి దృష్టిలో అపరాధిని చేశానని ఆనందముంది. అలా కీర్తిని అపరాధిగా చేయడమే తాను చేసిన పెద్ద తప్పని వీణకి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. కాని ఈ మధ్య కీర్తిని శాంతమ్మ చూస్తున్న తీరు వల్ల వీణ మనసులో అనుమానం మొదలైంది. ఏంటి ఈ అత్తయ్యగారు కీర్తక్క దగ్గరికి వెళ్లేటప్పుడొకలా తిరిగి వచ్చేటప్పుడు మరోలా ఉంటున్నారు? తనని దొంగ అని తిట్టి పంపించిన ఆవిడ మళ్ళీ అంత ప్రేమగా ఎందుకు చూస్తున్నారు? నాకెందుకో వంశీ మీద అనుమానంగా ఉంది. తనేమైనా ఆ అత్తయ్యకి నిజం చెప్పేశాడా? వీణ వెంటనే వంశీకి కాల్ చేయడానికి ప్రయత్నించింది. కాని వంశీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. పనిమీద బయటకి వెళ్లటం వల్ల ఆ రోజు రాత్రి కూడా వంశీ ఇంటికి రాలేదు. దీంతో వీణ మనసులో ఆందోళన మరింతగా పెరిగింది. ఈయన ఫోన్ ఇప్పుడే స్విచ్ ఆఫ్ అవ్వాలా? ఖచ్చితంగా ఏదో జరుగుతోంది. వంశీ ఆ రోజు నా ఫోన్ సంభాషణ విన్న దగ్గర నుండి సరిగ్గా మాట్లాడడం లేదు. తను నిజం చెప్పేసుంటే అత్తయ్య నన్ను ఊరికే వదలరు కదా. కాని అత్తయ్య నాతో బానే ఉంటున్నారు. మరెందుకు ఇంట్లో పనులన్నీ నాణ్యత మీదే వేస్తున్నారు? ఒకవేళ అత్తయ్యకి నిజం తెలిసిందా? అసలేం జరుగుతుంది ఇంట్లో? ఈ ఆలోచనలతో ఆ రాత్రంతా వీణకి నిద్రపట్టలేదు. కీర్తి పట్ల శాంతమ్మ చూపిస్తున్న ఆ రహస్య ప్రేమ వీణ కళ్ల ముందు అలా కదలాడుతూ ఉంది. మరుసటి రోజు ఉదయం వీణ ఇంకా నిద్రలోనే ఉండగా శాంతమ్మ పిలుపు వినిపించింది. వీణా, వీణా, ఏమ్మా ఇంకా నిద్రపోతున్నావా? 8 కావస్తుంది. త్వరగా లేచిరా. ఇంత ఆలస్యంగా లేస్తే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? వీణ మెల్లిగా లేచి హాల్లోకొచ్చింది. అదిగో ఆ కిచెన్లో ఉన్న గుండ్రటి డబ్బాలో గోధుమ పిండుంది. త్వరగా రొట్టె చేయమ్మా. రొట్టెలా? నాకు రొట్టెలు చేయటం రాదత్తయ్యా. మన ఇంట్లో ఎప్పుడూ ఇడ్లీనో దోశనో కదా మనం చేసుకునేది. రొట్టెలంటే గోధుమ పిండిని బాగా పిసికి ముద్దలు చేసి గుండ్రంగా వచ్చేలా రొట్టెలు చేయాలి. అదంతా నా వల్ల కాదు. ఎప్పుడూ అవే ఇడ్లీలు దోశలు తినాలని అనిపించదు కదా వీణా. మీ మావయ్య గారు ఈరోజు రొట్టెలు కావాలన్నారు. రాదు అంటేలా? నేర్చుకోవాలి కదా. మన కీర్తయితే ఎంత బాగా చేసేదో తెలుసా? కీర్తక్క బానే చేస్తుందత్తయ్యా. మరి తనని పిలవచ్చు కదా. ఎందుకు తనని ఆ స్టోర్ రూంలో బంధించారు? తను తప్పు చేసింది కాబట్టి అక్కడుంది. నువ్వు మంచితనం ప్రదర్శించి ఇక్కడే ఉన్నావు కదా. కాబట్టి ఆ పనులు నువ్వే చేయాలి. నీకు చేయడం రాకపోతే ఫోన్లో చూసి చెయ్యి. ఎలాగైనా ఈరోజు రొట్టెలు నువ్వే చేయాలి. వీణ చేసేదేమీ లేక ఫోన్లో చూస్తూ రొట్టెలు చేయటం మొదలుపెట్టింది. ఎలాగోలా కష్టపడి కొన్ని రొట్టెలు చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. భూషణం గారు శాంతమ్మ తినడానికి కూర్చున్నారు. భూషణం గారు ఒక్క ముక్క నోట్లో పెట్టుకుని, ఏంటి శాంతమ్మ ఇది? రొట్టె అంటే మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉండాలి. ఇదేంటి రాయిలా ఉంది? ఇవి తింటే ఉన్న పళ్ళు ఊడిపోయేలా ఉన్నాయి. నిజమేనండి. రొట్టె అంటే కీర్తి చేస్తుందే అవి అసలైన రొట్టెలు. తను చేస్తే 5 నిమిషాల్లో అయిపోయేవి. రుచి కూడా అద్భుతంగా ఉండేది. వీణా, కనీసం రొట్టెలైనా సరిగ్గా చేయడం నేర్చుకోమ్మా. అత్తయ్య, నాకు రొట్టెలు చేయటం రాకపోయినా కష్టపడి మొదటిసారి చేశాను. అందుకు మీరు నన్ను పొగడాల్సింది పోయి కీర్తక్కతోనే పోలుస్తారెందుకు? పోల్చడం కాదు వీణా, ఉన్నది చెప్తున్నాను. అయినా ఉన్నదే కదా నేను చెప్పాను. ఈ వాదనకేం తక్కువ లేదు కాని త్వరగా వెళ్ళి గిన్నెలు కడుగు. శాంతమ్మ మాటలు వీణకి కోపం తెప్పించాయి. వీణ మనసులో రగిలిపోతూ గిన్నెలు కడగడానికి వెళ్ళింది. ఇప్పుడు ఆ ఇంట్లో తన పరిస్థితి ఒక పని మనిషి కంటే హీనంగా తయారైందని ఆమెకు అర్థమైంది. కాసేపటికి వంశీ ఇంటికొచ్చాడు. గదిలోకి వెళ్తుండగా వీణ అడ్డుపడింది. వంశీ, ఆగు. నాకిప్పుడే ఒక నిజం తెలియాలి. నువ్వు మీ అమ్మకి నిజం చెప్పేశావా? ఏ నిజం వీణా? నీకు ఏ నిజం గురించి తెలియాలి? నువ్వసలు దొంగవన్న నిజమా లేక మా వదిన దేవతన్న నిజమా? అంటే ఏంటి వంశీ నువ్వనేది? నువ్వు నన్ను దొంగ అంటావా? నీకెంత ధైర్యం? చూసావా? నిన్ను ఒకసారి దొంగ అంటేనే నువ్వు తట్టుకోలేకపోయావు. అలాంటిది వదిన మీద నిజంగానే దొంగ అని ముద్ర వేశావే. మరి వదినకెలా అనిపిస్తుంది చెప్పు? ఏంటి వంశీ అలా అంటావు? నేనేం చేసినా మన కోసమే చేశాను కదా. అయినా నువ్వు కూడా మన వ్యాపారం లెక్కల్లో తప్పులు చేశావు కదా. మీ వదిన ఆ విషయంలో నిన్ను నిలదీసింది. అప్పుడే మర్చిపోయావా వంశీ? అవును, నేను చేసిన తప్పులని మా వదిన నిలదీసిన మాట వాస్తవమే. పెళ్లికి ముందు నేను నీతో తిరగటానికి వ్యాపారంలో నుండి డబ్బులు తీసేవాణ్ణి. ఆ తర్వాత నువ్వు చెప్పావని నీతో కలిసి తప్పులు చేశాను. కాని ఏనాడైతే వదిన మీద నువ్వు దొంగ అని నింద వేశావో ఆ రోజు వదిన మనస్తత్వం తెలిసాక నీది అహంకారం, వదినది ఈ కుటుంబం ఒకటిగా ఉండాలని తప్పించే మనస్తత్వం అని అర్థమైంది. అందుకే మా అమ్మకి నిజం చెప్పాల్సొచ్చింది. అత్తయ్యకి నిజం చెప్పేశావా? మరత్తయ్యగారు నన్నెందుకేమీ అనటం లేదు. కాని నాతో ఇంకా పనులెందుకు చేయిస్తున్నారు? ఈ పనులన్నీ చేయడానికి నేను ఇంట్లో అందరికీ పని మనిషిలా కనిపిస్తున్నానా?
నీకెందుకలా అనిపించింది వీణా? నువ్వే కదా కీర్తి వదిన మీద అపవాదు వేసి తను దొంగాన్ని నిరూపించావు. అందుకే కదా మా అమ్మ వదిన్ని స్టోర్ రూమ్కి పంపించింది, నీకన్ని తాళాలిచ్చింది. మరిప్పుడు పనులెందుకు చెప్తున్నారని అడుగుతున్నావా? వంశీ, ఎగతాళి చేయకు. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అత్తయ్యగారు కావాలనే నాకు పనులు చెప్తున్నారు. కీర్తి అక్కకి మాత్రం కాఫీలు, భోజనాలు రహస్యంగా వెళ్తున్నాయి. కోపం ఉన్న వాళ్ళకే మనం ఎక్కువ పని చెప్తాం, ప్రేమున్న వాళ్ళకి పనులు చేసి పెడతాం. అత్తయ్యకి నా మీద కోపం ఉందని నాకర్థమైపోయింది. వంశీ ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. అవును వీణా, నేను నిజం చెప్పాను. మా అమ్మకి నాన్నకి అంతా తెలుసు. నీ అహంకారం, నీ ఈగో కోసం ఏమైనా చేస్తావు. నువ్వు కేవలం వదిన్నే కాదు, తన తండ్రిని, తన చదువుని కూడా ఎగతాళి చేశావు. నీ కోరికేంటి? వదిన్ని ఇంటి నుండి పంపించడం కదా? మరిప్పుడు మా అమ్మ నిన్నెందుకు ఏమనటం లేదో తెలుసా? ఎందుకు? ఎందుకంటే ఆ కీర్తి వదిన నిన్ను రక్షించింది కాబట్టి. నేను నిజం చెప్పినప్పుడు మా అమ్మ నిన్ను మరుక్షణమే ఇంటి నుండి పంపించాలని అనుకుంది. కాని వదిన అడ్డుపడింది. వద్దత్తయ్యా, వీణని మీరేమైనా అంటే తాను అవమానం భరించలేక పుట్టింటికి వెళ్ళిపోతుంది, వంశీ జీవితం పాడవుతుంది, మన కుటుంబం విడిపోతుంది అని నీకోసం తన గౌరవాన్ని పణంగా పెట్టింది. ఆ త్యాగగుణం నీకుందా వీణా? ఇప్పుడైనా నీ పొగరు వీడి మనిషిలా ఆలోచించు. వీణ స్తంభించిపోయింది. కీర్తి తనను రక్షించిందా? ఇది వీణకు మింగుడుపడని నిజం. మా అమ్మ నిన్ను ఈ పనులన్నీ ఎందుకు చేస్తుందో తెలుసా? అది నీకు శిక్ష. కీర్తి వదినకి ఇప్పుడు మెయిన్స్ పరీక్షలున్నాయి. ఇంట్లో ఉంటే తనని నువ్వు చదవనివ్వవని తెలిసి నిన్ను పనిలో ముంచి తనని అక్కడ ప్రశాంతంగా చదివిస్తుంది. అది మా అమ్మ వేసిన ప్లాన్. వీణ మనసులో కోపం నరనరాల్లోకి పాకింది. నేను ఓడిపోయాను అన్న నిజం తనను దహించివేస్తుంది. కాని ఆమె ఆ కోపాన్ని వెనక్కి తీసుకుంది. అంటే అందరూ కలిసి నన్ను బకరా చేశారన్నమాట. ఆ కీర్తి అక్క అందరి దగ్గర మంచి మార్కులు కొట్టేసింది. ఇలా కూడా నన్నే అందరి ముందు నెగటివ్ చేసింది. ఈ అవమానం నేను తట్టుకోలేకపోతున్నాను. ఎలాగైనా కీర్తి అంతు చూడాలి. ఇలా డైరెక్ట్గా వెళ్తే పనయ్యేలా లేదు. మంచి మాటలతోనే వీళ్ళని నమ్మించి ఆ కీర్తి అంతు చూస్తాను. అప్పుడు ఎవ్వరికీ నా మీద అనుమానం రాదు. వీణ వెంటనే తన ప్లాన్ మార్చేసింది. మెల్లగా శాంతమ్మ దగ్గరికి వెళ్లి కళ్లల్లో నీళ్లు పెట్టుకుని నిలబడింది. అత్తయ్యగారు, నన్ను క్షమించండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. వంశీ నాకంతా చెప్పాడు. కీర్తక్క ఎంత గొప్పదో నాకిప్పుడే అర్థమైంది. నా ఈగో వల్ల ఒక నిరపరాధిని దొంగను చేశాను. ప్లీజ్ అత్తయ్య, నన్ను క్షమించండి. శాంతమ్మ, భూషణం గారు వీణను చూసి ఆశ్చర్యపోయారు. ఏంటి వీణా, నువ్వు నిజంగానే మారావా? లేక ఇది కూడా ఒక నాటకమా? లేదత్తయ్య, నిజంగానే పశ్చాత్తాపడుతున్నాను. మీరు కీర్తి అక్కను లోపలికి రమ్మనండి. నేను తన కాళ్ళు పట్టుకుని క్షమాపణలు అడుగుతాను. పొద వీణా, నువ్వే కీర్తిని క్షమాపణ కోరు. నువ్వే కీర్తిని మన ఇంట్లోకి రమ్మను. నా కోడళ్ళిద్దరూ కలిసుంటే అంతకంటే నాకు ఆనందమేముంది? అందరూ కలిసి స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్లారు. కీర్తి చదువుతూ ఉంది. వీణ వెళ్లి కీర్తి చేతులు పట్టుకుంది. అక్క, నన్ను క్షమించు. నీ మీద లేనిపోని అపవాదు వేశాను. నువ్వు నా కోసం ఇంత త్యాగం చేశావని తెలిసి నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ప్లీజ్ అక్క, నన్ను నీ చెల్లిలా అనుకుని క్షమించు. వీణ మాటలకి కీర్తి కళ్లల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. వీణా, నువ్వు మారితే చాలు. నాకు ఏ నిందల గురించి కోపం లేదు. మనం కలిసుంటేనే ఈ ఇల్లు బాగుంటుంది. చూసావా కీర్తి, నీ ఓపికే ఈరోజు వీణని మార్చింది. సరే, ఈ రోజు నుండి అందరం కలిసే ఉందాం. వీణా, కీర్తికి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, తనకి ఏ ఇబ్బంది కలగకుండా నువ్వే చూసుకోవాలి. అలాగే అత్తయ్య. తనకి కావాల్సిన టీ, కాఫీ అన్నీ నేనే ఇస్తాను. వీణ మారిందని ఇంట్లో అందరూ అభినందించారు. కాని వీణ మనసులో మాత్రం వేరే ఆలోచన ఉంది. కీర్తి, నీ వల్ల ఇంతకాలం ఈ ఇంట్లో నేను పని మనిషిలా గుడ్డు చాకిరీ చేయాల్సొచ్చింది. నన్ను అందరి ముందు బకరాని చేశావు. అంతేకాకుండా నాతో క్షమాపణ చెప్పించుకున్నావు కదా. నీ అంతు చూడనిదే నిన్ను నిద్రపోను. నేను తర్వాత వేసే దెబ్బకి నువ్వు విలవిల్లాడాల్సిందే. ఇలా ఉండగా కీర్తి మెయిన్స్ పరీక్షల రోజు రానే వచ్చింది. వీణ కీర్తికి సమయానికి కాఫీ ఇస్తూ ఆత్మీయంగా మాట్లాడుతున్నట్టు నటించింది. కీర్తి ఏకాగ్రతతో పరీక్షలు రాసింది. కొన్ని వారాల తర్వాత మెయిన్స్ రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ రోజు కార్తిక్ హాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి, కీర్తి, కీర్తి, రిజల్ట్స్ వచ్చాయి. నువ్వు మెయిన్స్ క్లియర్ చేశావు. నీకు స్టేట్ లెవెల్లో మంచి మార్కులు వచ్చాయి. కీర్తి, నీ కష్టం వృధా కాలేదమ్మా. నువ్వు సాధిస్తావని నాకు తెలుసు. కంగ్రాట్స్ అక్క. థ్యాంక్ యూ వీణా. ఇక నువ్వు ఆఫీసర్ అయినట్టేనా అమ్మా? లేదు మావయ్య, ఇక ఫైనల్గా ఇంటర్వ్యూ ఉంటుంది.
ఇంటర్వ్యూలో కూడా మంచి మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది మావయ్య. ఇంట్లో అందరూ ఆనందంతో గెంతులేశారు. కీర్తి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. వీరయ్య ఫోన్లోనే ఏడ్చేశాడు. తల్లి, నీ కష్టం ఫలించింది. ఆ ఒక్క అడుగు వేసే బిడ్డ. నువ్వు ఆఫీసర్ అయ్యే రోజు కోసం నేను మీ అమ్మ ఎదురు చూస్తున్నాం. ఇక ఇంటర్వ్యూ రోజున కీర్తి చాలా ధైర్యంగా బోర్డు ముందు నిలబడింది. కీర్తి గారు, మీరెందుకు ఆఫీసర్ అవ్వాలని అనుకుంటున్నారు? నేను చాలా పేదరికంలో ఉన్న రైతు కుటుంబం నుంచి వచ్చాను సార్. మా ప్రాంతంలో చాలా మంది పేద రైతులున్నారు. వాళ్ళని దళారులు మోసం చేసేవాళ్లు. ఒకరోజు ఒక అధికారి వల్ల మా ప్రాంతంలో రైతులకి న్యాయం జరిగింది. అప్పటి నుండి మా నాన్నకి అధికారులంటే గౌరవం పెరిగింది. నేను కూడా పెద్ద ఆఫీసర్ అయి పేదలకి న్యాయం చేయాలని నా చిన్నప్పటి నుండి మా నాన్న నాకు నూరిపోశారు. అందుకే నేను ఆఫీసర్ అవ్వాలని అనుకుంటున్నాను సార్. మీ స్టోరీ ఇన్స్పైరింగ్ గా ఉంది. మన దేశంలో పేదరికం నిర్మూలనకు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? కేవలం ఉచిత పథకాలిస్తే సరిపోతుందా? సార్, పేదరికం అనేది కేవలం డబ్బు లేకపోవడం కాదు, అది అవకాశాలు లేకపోవడం. ఉపాధి కల్పన అనేది కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా పల్లెల స్థాయికి వెళ్ళాలి. అందుకోసం చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి. మీ నాన్న రైతు అన్నారు కదా, రైతుల సమస్యల గురించి మీ అభిప్రాయం ఏంటి? కౌలు రైతులకు ప్రభుత్వం ఎలా అండగా ఉండాలి? సార్, ఒక రైతు బిడ్డగా మా నాన్న పడ్డ కష్టాలు నేను దగ్గరగా చూశాను. కౌలు రైతులకు సరైన రుణ సదుపాయం లేదు. అందుకే వారికి రుణ సదుపాయం నేరుగా అందాలి. దళారుల వ్యవస్థను తొలగించి రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర నేరుగా వాళ్ల బ్యాంక్ ఖాతాలోకే పడేలా చూడాలి. అలాగే వ్యవసాయంలో సాంకేతికతను సామాన్యుడికి అందుబాటులోకి తీసుకురావాలి. వావ్, చాలా మంచి ఆలోచన. మీలాంటి వాళ్ళు మన వ్యవస్థలో ఉండటం ఎంతో ముఖ్యం. కీర్తి చెప్పిన సమాధానాలకు ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు ముగ్ధులయ్యారు. ఆమెలోని ఆత్మవిశ్వాసం, సబ్జెక్టు మీదున్న పట్టు చూసి వాళ్లు అభినందించారు. గ్రూప్ 1 ఇంటర్వ్యూ ముగించుకొని ఇంటికొచ్చిన కీర్తి ముఖంలో ఒక వింతైన ప్రకాశం కనిపిస్తుంది. ఇన్నేళ్ల కష్టం, అవమానాలు, కన్నీళ్లు అన్నీ ఆ ఒక్కరోజు ఇంటర్వ్యూలో సమాధానాలుగా మారి విజయానికి చేరువయ్యాయి. ఇంటి గడప తొక్కగానే కార్తిక్ ఎదురుగా వచ్చి ఆతృతగా నిలబడ్డాడు. కీర్తి, వచ్చేసావా? ఇంటర్వ్యూ ఎలా జరిగింది? లోపల పానెల్ మెంబర్లు ఏమడిగారు? ఇంటర్వ్యూలో ఏమైనా కంగారు పడ్డావా? నేను అస్సలు కంగారు పడలేదండి. బోర్డు మెంబర్లు చాలా హుందాగా మాట్లాడారు. మన ఊరి పరిస్థితులు, రైతుల సమస్యలు, నిరుద్యోగం, పేదరికం గురించి అడిగారు. నేను మన ఊర్లో చూసిన విషయాలనే సమాధానాలుగా చెప్పాను. వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారు. శభాష్ తల్లి, నీ మీద మాకు ఎప్పటి నుంచో నమ్మకముంది. ఇంకొన్ని రోజుల్లో మన ఇంట్లోకి ఒక పెద్ద ఆఫీసర్ రాబోతుందన్నమాట. కీర్తి, ఇన్నాళ్ళు నువ్వు పడ్డ కష్టానికి ఆ దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. ఈ ఇంటికి నువ్వు తెచ్చిన గౌరవం అజరామరం. అప్పుడే వీణ మెల్లగా కీర్తి దగ్గరకొచ్చింది. ఆమె ముఖంలో ఒక నకిలీ వినయం, ఆత్మీయత కనిపిస్తున్నాయి. కంగ్రాట్స్ అక్కా, మీరు ఆఫీసర్ అయితే మాకంటే ఎక్కువ సంతోషించేవాళ్లు ఎవరుంటారు? ఇప్పటి నుండి అందరితో మా అక్క ఆఫీసర్ అని గర్వంగా చెప్పుకోవచ్చన్నమాట. థ్యాంక్స్ వీణా. నీలో వచ్చిన ఈ మార్పు చూస్తుంటేనే నాకు చాలా పెద్ద విజయం దక్కినట్టు అనిపిస్తుంది. మనమెప్పుడూ ఇలాగే కలిసుండాలి. వారం రోజుల తర్వాత కీర్తికి ఆన్లైన్లో ఒక మెయిల్ వచ్చింది. కీర్తిని సర్టిఫికెట్ వెరిఫికేషన్కి రమ్మన్నట్టు అందులో ఉంది. ఒక పోస్టుకి 2 పిలిచారు. ఆ జాబితాలో కీర్తి పేరుంది. ఆ రోజు రాత్రి కీర్తి తన సర్టిఫికెట్లన్నీ సరిచూసుకోవడానికి తన పాత ఫైల్ తీసింది. కాని ఊహించని విధంగా అందులో ఒక్క సర్టిఫికెట్ లేదు. ఏవండి, ఒక్కసారి త్వరగా ఇట్రండి. ఏమైంది కీర్తి, అంత కంగారు పడుతున్నావు? ఫైల్లో ఉండాల్సిన నా డిగ్రీ ఒరిజినల్ సర్టిఫికెట్ కనిపించడం లేదు. ఫైల్లో అన్నీ ఉన్నాయి, కానీ అదొక్కటే కనిపించడం లేదు. ఏంటి, నీ డిగ్రీ సర్టిఫికెట్ కనిపించడం లేదా? అది లేకపోతే వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది? సరిగ్గా చూడు, ఎక్కడైనా గదిలో పడిందేమో. కీర్తి తన గదంతా వెతికింది. బీరువా కింద, పుస్తకాల మధ్య, పాత పెట్టెల్లో ప్రతి చోట వెతికింది. కాని ఆ సర్టిఫికెట్ ఆచూకీ లేదు. శాంతమ్మ, భూషణం గారు కూడా కంగారుగా అక్కడికొచ్చారు. ఏమైంది కార్తిక్? మీ గదిలో నుండి అరుపులు వినిపించాయి. అమ్మా, కీర్తి డిగ్రీ సర్టిఫికెట్ కనిపించడం లేదంట. రేపు తనకి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంది. అయ్యో, ఇప్పుడెలా తల్లి? బీరువాలో వెతకపోయారా? గదంతా వెతికానత్తయ్యా, కాని ఎక్కడా సర్టిఫికెట్ జాడలేదు. అప్పుడే వీణ అక్కడికొస్తుంది. అయ్యో, ఏంటక్కా ఇప్పుడిలా అయింది? నేను కూడా వెతుకుతాను రండి. ఒకవేళ మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ సర్టిఫికెట్ అక్కడ మర్చిపోయావేమో గుర్తు తెచ్చుకో అక్కా. లేదు వీణా, నేనెప్పుడూ ఆ ఫైల్ని బయటికి తీయలేదు.
అసలు అది ఎక్కడికి పోతుంది? ఒకవేళ మా ఇంటి దగ్గరుందేమో, మా నాన్నకి ఫోన్ చేస్తాను. కీర్తి తన తండ్రి వీరయ్యకు ఫోన్ చేసింది. నాన్న, నా డిగ్రీ సర్టిఫికేట్ ఏమైనా అక్కడ ఉండిపోయిందా నాన్న? ఇక్కడ కనిపించడం లేదు. లేదే తల్లి, నువ్వు పట్నం వెళ్ళినప్పుడే అన్ని సర్టిఫికెట్లు నీ ఫైల్లో పెట్టుకున్నావు కదా. ఇక్కడ నేను మళ్ళీ వెతుకుతాను. కంగారు పడకు తల్లి, అది ఖచ్చితంగా దొరుకుతుందిలే. అందరూ కలిసి ఎంత వెతికినా ఆ సర్టిఫికెట్ దొరకలేదు. వీణ తన మనసులో వికటంగా నవ్వుకుంటోంది. కీర్తి, నువ్వు నా ఈగో మీద దెబ్బ కొట్టావు. నేను నీ లక్ష్యం మీద కొట్టాను. నా మాటకు ఎదురు చెబితే ఇలాగే ఉంటుంది. ఆఫీసర్ అవుదామనుకున్నావా? నా ముందు నువ్వు ఎప్పుడూ తల వంచుకొనుండాలి. ఆ సర్టిఫికెట్స్ని నేను ఎవ్వరికీ దొరకకుండా దాచాను. ఇక నీ కల పగటి కలనే. లేకపోతే నన్నే ఇంట్లో పని మనిషిలా పనిచేసేలా చేస్తావా? నాతోనే క్షమాపణ చెప్పించుకుంటావా? మరుసటి రోజు కీర్తి భారమైన గుండెతో కళ్ల నిండా కన్నీళ్లతో వెరిఫికేషన్కి వెళ్ళింది. అక్కడికి వెళ్లి తన దగ్గరున్న మిగతా సర్టిఫికెట్లు చూపించింది. కీర్తి గారు, మీరు ఇంటర్వ్యూలో టాపర్గా ఉన్నారు. కానీ డిగ్రీ ఒరిజినల్ సర్టిఫికెట్ లేకుండా మేము మీ అభ్యర్థిత్వాన్ని ధృవీకరించలేం. మీకు తెలుసు కదా, ఈ జాబ్కి డిగ్రీ మినిమం అర్హత. సార్, ప్లీజ్ సార్, నేను సర్టిఫికెట్ కోసం చాలా వెతికాను. ఎక్కడో మిస్ అయింది. నా దగ్గర ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ ఉంది. కావాలంటే యూనివర్సిటీ నుండి డూప్లికేట్స్కి అప్లై చేస్తాను. కానీ ఈ జాబ్ నా జీవితాశయం సార్. మా నాన్న కల సార్. దయచేసి నాకు కొంత సమయం ఇవ్వండి. కీర్తి గారు, మీ కష్టం మాకు అర్థమవుతుంది. మీ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. అందుకే మీకు ఒక వారం సమయం ఇస్తున్నాం. ఈ వారం రోజుల్లో మీరు ఒరిజినల్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయకపోతే మీ బదులు వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వారికి ఈ ఉద్యోగం వెళ్తుంది. ఇది ఆఖరి అవకాశం, గుర్తుంచుకోండి. కీర్తి వారికి ధన్యవాదాలు చెప్పి బయటకొచ్చింది. కార్తిక్కి జరిగిన విషయం చెప్పి కుమిలిపోతూ ఏడ్చింది. ఇంటికొచ్చాక కూడా కీర్తి బాధను చూసి వీణ పైకి ఓదారుస్తూ లోపల మాత్రం క్రూరంగా సంతోషపడుతోంది. అక్కా, బాధపడకండి. సర్టిఫికెట్ పోతే పోయింది. మనం మళ్ళీ అప్లై చేద్దాంలే. ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాది వస్తుంది. మనకి లోటేముంది? కీర్తి ఏమీ మాట్లాడలేకపోయింది. శాంతమ్మకు కూడా వీణ మీద అనుమానం రావటం మొదలైంది. 2 రోజులు గడిచాయి. కీర్తి సర్టిఫికెట్ కోసం వెతుకుతుంటే ఇంట్లో వీణకు హఠాత్తుగా తీవ్రమైన జ్వరం వచ్చింది. ఆమె ఒళ్లంతా నొప్పులతో విలవిల్లాడిపోతుంది. వీణా, ఏమైంది తల్లి? నీ ముఖమేంటి ఎంతలా పాలిపోయింది? అత్తయ్య, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. నాలుక చేదుగా ఉంది. లేచి కూర్చోవాలన్నా నాకు శక్తి లేకుండా పోయింది. కీర్తి తన బాధను పక్కన పెట్టి వీణ దగ్గరికి వెళ్ళింది. ఆమె ముఖం మీద చేతులు వేస్తే వీణ శరీరం నిప్పులా కాలిపోతుంది. వెంటనే డాక్టర్ని పిలిపించారు. కొన్ని పరీక్షలు చేశాక షాకింగ్ నిజం తెలిసింది. వీణకి డెంగ్యూ సోకింది. ప్లేట్లెట్ కౌంట్ చాలా వేగంగా పడిపోతుంది. ఇది చాలా ప్రమాదకరం. వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. వీణని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. హాస్పిటల్లో చేర్చిన 2 రోజులకు వీణ పరిస్థితి మరింతగా విషమించింది. డాక్టర్ బయటికొచ్చి ఆందోళనగా ఇలా చెప్పారు. పరిస్థితి చేయి దాటిపోతుంది. ప్లేట్లెట్ కౌంట్ 20,000కు పడిపోయింది. అర్జెంటుగా O నెగిటివ్ ప్లేట్లెట్స్ కావాలి. అది చాలా రేర్ గ్రూప్. మాకు తెలిసిన గ్రూప్ వాళ్ళు కూడా ఇప్పుడు అందుబాటులో లేరు. ఎంతమాత్రం ఆలస్యమైనా ప్రాణానికే ముప్పు. మీ కుటుంబంలో ఎవరికైనా ఆ గ్రూప్ ఉందా? నాది O పాజిటివ్ డాక్టర్. మా నాన్నది A పాజిటివ్, అమ్మది O పాజిటివ్. ఇప్పుడెలా డాక్టర్? నా భార్యని కాపాడండి. అప్పుడు కీర్తి ముందుకొచ్చి ఇలా అంటుంది. డాక్టర్, నాది O నెగిటివ్. నేను ప్లేట్లెట్స్ ఇస్తాను. నా ప్లేట్లెట్స్ తీసుకోండి. ఎలాగైనా మా చెల్లిని బ్రతికించండి డాక్టర్. కానీ కీర్తి గారు, మీ ప్లేట్లెట్స్ తీసుకునే ముందు మీకు ఒక మాట చెప్పాలి. ప్లేట్లెట్స్ డొనేషన్ కాస్త కష్టమైన పని. అందుకు ఒక ప్రాసెస్ కూడా ఉంటుంది. ఆ ప్రాసెస్కి కనీసం 45 నిమిషాలు పడుతుంది. అంతసేపు మీరు ఓడ్చుకోగలగాలి. అంత సమయంలో కొన్నిసార్లు మీకు కళ్ళు కూడా తిరగొచ్చు. కాబట్టి ఒకసారి ఆలోచించుకొని నాకు మీ నిర్ణయం చెప్పండి. ఇక ఆలోచించడానికి ఏం లేదు డాక్టర్ గారు. వెంటనే నా ప్లేట్లెట్స్ తీసి మా చెల్లికి ఎక్కించండి. తను మళ్ళీ ఆరోగ్యంగా ఉండాలి. కీర్తి మాటలకి అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు. వీణ కోసం కీర్తి తన ప్రాణాలకు తెగించి ముందుకు రావటం చూసి అందరి కళ్ళు చెమర్చాయి. కీర్తి నుండి ప్లేట్లెట్స్ సేకరించి వీణకు ఎక్కించారు. కొన్ని గంటల తర్వాత వీణ మెల్లగా కళ్ళు తెరిచింది. తన పక్కన్నే నీరసంగా పడుకున్న కీర్తిని చూసి వీణకు ఏమీ అర్థం కాలేదు. శాంతమ్మ లోపలికొచ్చి జరిగిందంతా చెప్పింది. వీణా, నువ్వీరోజు ప్రాణాలతో ఉన్నావంటే దానికి కారణం నీ తోటికోడలు కీర్తి. ఆ సర్టిఫికెట్ పోయిందన్న బాధలో ఉండి కూడా తన ప్రాణం కంటే నీ ప్రాణం ముఖ్యమని నీకు తన ప్లేట్లెట్స్ ఇచ్చింది. చూసావా వీణా,
నువ్వు ఎవరినైతే ద్వేషించావో ఆమె నీకు ప్రాణదాత అయింది. వీణ కళ్లల్లో కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. తన తప్పులన్నీ ఒక్కొక్కటిగా కళ్ల ముందు మెదిలాయి. ఇన్నాళ్ళు తాను చేసిన కుతంత్రాలు కీర్తి మంచితనం ముందు ఎంత చిన్నవిగా ఉన్నాయో ఆమెకర్థమైంది. వీణ వెక్కి వెక్కి ఏడుస్తూ కీర్తి బెడ్ దగ్గరికి చేయి చాచింది. అక్క, నన్ను క్షమించండక్క. ఈ మాట అనడానికి కూడా నేను అనర్హురాల్ని. ఇంత మంచితనం ఉన్న మనిషికి నేనెంత ద్రోహం చేశాను. మీ సర్టిఫికెట్ ఎక్కడికి పోలేదక్కా, నేనే తీసి దాచాను. వీణా, నువ్వేం మాట్లాడుతున్నావు? అవునక్క, మీ మీద ఉన్న అసూయతో మీరు ఆఫీసర్ అయితే నాకీ ఇంట్లో విలువుండదన్న అహంకారంతో నేనే దాన్ని దాచాను. మన ఇంట్లో పాత బీరువా వెనుక గోడకి ఒక చిన్న కవర్లో పెట్టి దాన్ని గట్టిగా అంటించాను. అది ఎవ్వరికీ కనిపించదు. ఇప్పుడే వెళ్ళి తీసుకోండక్కా, ప్లీజ్. నా వల్ల మీ ఉద్యోగం పోకూడదు. నేను చాలా పెద్ద పాపం చేశానక్కా. ఆ మాట వినగానే వంశీ, కార్తిక్, శాంతమ్మ షాక్ అయ్యారు. శాంతమ్మ కళ్లల్లో నిప్పులు కురిశాయి. కాని కీర్తి మాత్రం వీణ కన్నీళ్లు తుడిచింది. వీణా, నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు కదా, అది చాలు. ఇప్పుడు మనం ఒక్కటయ్యాం. ఇదే నాకు నిజమైన విజయం. మనం ఎప్పటికీ సొంత అక్కా చెల్లెళ్లాగే ఉండాలని నేను ఆశపడ్డాను. కానీ నీ మీద నాకు ఎప్పుడూ ద్వేషం లేదు. నీ ఆరోగ్యం జాగ్రత్త. ఇప్పుడు నేను త్వరగా వెళ్ళాలి. కీర్తి, కార్తిక్ వెంటనే ఇంటికి వెళ్లి వీణ చెప్పిన చోట సర్టిఫికెట్ని వెతికితీశారు. కీర్తి దాన్ని తీసుకుని వెళ్లి వారం గడువు ముగియకముందే ఆఫీసర్లకి సబ్మిట్ చేసింది. కొన్ని రోజుల తర్వాత ఫైనల్ రిజల్ట్స్ వచ్చాయి. కీర్తి గ్రూప్ 1 ఆఫీసర్గా ఎంపికైంది. వీరయ్య, వెంకటమ్మ ఆనంద బాష్పాలతో తమ కూతుర్ని చూసుకుంటున్నారు. వీరయ్య కళ్లల్లో తన కష్టం ఫలించిన తృప్తి కనిపిస్తోంది. అక్క, నువ్వు ఆఫీసర్గా గెలవటమే కాదు, నాలోని చెడుని పోగొట్టి నన్ను మనిషిగా గెలిపించావు. ఇక నుండి నువ్వు నా తోటికోడలు కాదు, నా సొంతక్క. ఈ ఇంట్లో నీ మాటే వేదం. నన్ను క్షమించి నీతోనే ఉండనివ్వక్క. ఇక నుండి నేను నిజంగా ఎలాంటి తప్పులు చేయను. వీణా, తోటికోడళ్ళంటే ఒకరి మీదొకరు పంతాలు పడేవాళ్లు కాదు, ఒకరికొకరు తోడుగా నిలబడేవాళ్లు. మనమిద్దరం ఈ ఇంటికి 2 కళ్లలాగా. మనమందరం కలిసుంటేనే ఈ ఇల్లు స్వర్గంలా నిలబడుతుంది. చూసారా, లక్ష్యం కోసం కీర్తిపడ్డ కష్టం, కుటుంబం కోసం చూపిన ప్రేమ ఈరోజు మన ఇంటిని స్వర్గం చేశాయి. చదువు మనిషికి కేవలం ఉద్యోగాన్ని మాత్రమే కాదు, సంస్కారాన్ని కూడా ఇస్తుందని కీర్తి నిరూపించింది. నిజమే శాంతమ్మ. 2 కోడళ్లు కలిసుంటే ఆ ఇంటికి తిరుగుండదు. మా కోడలు ఆఫీసర్ అయింది, మా చిన్న కోడలు మంచి మనిషి అయింది. మాకింతకంటే ఏం కావాలి? అవును మావయ్య గారు, సంస్కారం మన ప్రవర్తనలో ఉండాలి. మన కుటుంబమే మన బలం. ఒక పల్లెటూరి రైతు బిడ్డ ఎన్ని అడ్డంకులు ఎదురైనా తన ఆశయాన్ని వీడకుండా అత్తవారింటి మనసుల్ని గెలిచి తోటికోడళ్లు బంధానికి ఒక కొత్త అర్థాన్ని ఇచ్చింది.